సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నా అంటే ఏదో చెప్పాలని కాదు కానీ ఒక థ్రిల్ని మాత్రం ఇద్దామనేది ఫిక్స్ అయ్యానండి. ఒక ఆడియన్స్‌కి చూస్తున్నంతసేపు ఒక థ్రిల్‌ని ఇద్దామనేది నా మెయిన్ మోటో. అండర్ కరెంట్‌గా ఒక చిన్న మెసేజ్ ఉంటుంది కానీ, ఆ మెసేజ్ నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, కొన్ని నమ్మకాలుంటాయి, కొన్ని మూఢనమ్మకాలుంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంతవరకైతే నేను చెప్పగలను. కరెక్ట్. కరెక్ట్. సో, ఇన్‌స్పైర్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అండి. ఇప్పుడు మీకు 'బురారి' అనే ఒక గురుగాం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలాగే మదనపల్లి దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫిబ్రవరిలోనే నేను అది ఇన్సిడెంట్ ఏంటనేది నెక్స్ట్ ట్రైలర్‌లో మీకు చెప్తాము. బట్ ఈ ఫిబ్రవరిలోనే కూకట్పల్లిలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో, చుట్టుపక్కల మనం చూస్తూనే ఉన్నాము. మనం ఏంటంటే ప్రశాంతంగా ఉన్నామని మనం అనుకుంటాం గానీ, మన ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం భయంకరంగా ఉంటే ఎలా ఉంటుంది మనం పక్కన ఉన్న వాళ్ళకనేది ఈ సినిమాలో మీరు ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారండి. అంటే నేను అన్నీ చేస్తున్నాను. యాంకరింగ్ చేశాను, యాక్టింగ్ చేశాను, అలా చేస్తూ వచ్చాను కదా! అభి అనేవాడు కామెడీ ఒకటే కాదు. అభి అనేవాడు వేరే రకమైన సినిమాలు కూడా చేయగలిగాడు. డెఫినెట్‌గా థ్రిల్ ఇవ్వగలుగుతాడు అనేది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10, 12 సంవత్సరాలుగా నేను 'జబర్దస్త్' కామెడీ షో చేశాను. అంతకుముందు వేరే షోస్ అన్నీ చేశాను. మూవీస్ చేశాను. 'ఈశ్వర్‌లో' ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో, అన్నిట్లోనూ నేను చేసింది కామెడీ క్యారెక్టరే. కానీ నేను థ్రిల్ డైరెక్షన్ చేసి మిమ్మల్ని నిజంగా థ్రిల్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఉందే నేను ఈ సినిమాని డైరెక్ట్ చేయగలిగాను. అది నాకు చాలా టఫ్ అండి. సముద్రకని గారితో డైరెక్షన్ చేయడం అంటే నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే నేను ఎక్కడన్నా తప్పు చేస్తే అరే వీడికి ఏం రాదురా అనే ఫీలింగ్ ఆయనకి ఎక్కడ కలుగుతుందో అని చెప్పి నేను చాలా ప్రిపేర్ అయ్యి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడేవాడిని. బట్ ఆయన చాలా కంఫర్టబుల్గా సార్ మీరు డైరెక్టర్ సార్ మీరు వదిలేయండి ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకోకండి మీరు నాకు చెప్పారుగా నేను చూసుకుంటానని చెప్పి చాలా కోఆపరేట్ చేశారు. నాకు తెలిసి నేను ఎప్పుడు ఆయనకు సారీ చెప్తూనే ఉంటాను. ఒకరోజు రాత్రి 3 గంటల వరకు చేసాము షూటింగ్ ఆయన్ని పెట్టుకొని. ఆయన ఏమాత్రం ఇబ్బంది పడకుండా కొత్త ప్రొడక్షను, కొత్త డైరెక్టర్ అని ఏమాత్రం విసుకోకుండా 3 గంటల రాత్రి వరకు కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కోఆపరేషన్ ఉంది కాబట్టే మేము మిగతా సినిమా అంతా కొంచెం కాన్ఫిడెంట్గా లాగగలిగాం. థ్యాంక్ యూ. సో శరణ్య ఆల్వేస్ ఆన్ టైమే ఉంటుంది నాకు తెలిసి. ఏదో ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉంటారు, అందుకనే ఇప్పుడు కాస్తంత లేట్లో వచ్చారు. బట్ చైర్ వెయిట్ చేస్తుంది శరణ్య. డైరెక్ట్గా మీరు Q&Aలో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. చెప్పండి. అది ఊరికే అతను ఏమో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చెప్పారు. అలా ఏం జరగలేదు. నో ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇట్ ఈస్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది. చాలా డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్ అనేది ఒక క్లిషే వర్డ్ లాగా అయిపోయింది. కానీ నేను ఇంతవరకు ఈ జానర్లో పని చేయలేదు. ఒక హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్లో చేయలేదు. అండ్ నేను చేసిన క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కూడా నేను ఇంకా చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ మనకి ఒక వెరైటీ ఉండాలి అని ఆశపడతారు. కరెక్ట్? ఓకే, ఆశపడతారు. సో అదే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి. అందుకే క్యారెక్టర్ నచ్చితేనే నేను చేశాను. నచ్చింది కాబట్టి నేను చేశాను.